హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్స్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. బ్యాచిలర్స్ కానివ్వండి, అలాగే వంట రాని వారు కూడా ఈజీగా ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకునే ముందు మనం ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే బోన్లెస్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, అలాగే కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, అలాగే మైదాను కూడా వేసుకుని కొంచెం వాటర్ కూడా కలుపుకుని బాగా కలుపుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ అయితే కావాలనుకుంటున్నారా? మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తున్నాను. అలాగే ముందు వీడియో కూడా ఈ చికెన్ ఫ్రై రెసిపీ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక గుడ్డుని పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగంతా కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగానే ఫ్రైడ్ రైస్ కోసం మనం రైస్ని అయితే కుక్ చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందాక చల్లారి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే గరం మసాలా, అలాగే మిరియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ ఫ్రైడ్ రైస్ అనేది బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనం వేసిన కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి అంతా కూడా బాగా రైస్కి పట్టి బాగా మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇలా రైస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రై, అలాగే చికెన్ ఫ్రై పీసెస్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్గా అందులోకి 1 స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.